ఎన్టీఆర్ జిల్లా నందిగాం మండలం గోళ్లమూడి గ్రామంలో జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సొసైటీ చైర్మన్ గాడిపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 300 మందికి పైగా కంటి పరీక్షలు, సాధారణ వైద్య సేవలు అందించారు. ఉచితంగా కళ్లజోళ్లు, మందులు పంపిణీ చేశారు. ఫౌండేషన్ చైర్మన్ తొండెపు దశరథ జనార్దన్ సేవలపై సంతోషం వ్యక్తం చేస్తూ గాడిపర్తి శ్రీనివాసరావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట నాగమల్లేశ్వరరావు, బత్తిన రవి, చెరుకూరి హైమారావు, మన్నెం కళావతి, అప్పారావు, వైద్య సిబ్బంది, గ్రామ నాయకులు పాల్గొన్నారు. జయప్రద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తొండపు జనార్దన్ గారి సహకారంతో గోలమూడి గ్రామంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమంలో విజయవంతం చేశారు. అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి సమస్య ఉన్నవాళ్ళు, తర్వాత జనరల్ సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొని జనం వారి సమస్యల మీద ఇవాళ వచ్చి అందరూ ఓపికలు రాపించుకోవడం జరిగింది. ముఖ్యంగా జనార్దన్ గారికి మా గ్రామం తరపు నుంచి, గోలమూడి గ్రామ ప్రజల తరపు నుంచి, అందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఇలాంటి ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి జనార్దన్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆడవారికి ఉన్న సమస్యలు కానీ, ఐరన్ ట్యాబ్లెట్లు కానీ, విటమిన్ ట్యాబ్లెట్లు కానీ, తర్వాత జనరల్ చెకప్ కానీ, కంటి సమస్యలు కానీ, కంటిలో ఉన్నటువంటి చుక్కడాలు వచ్చిన వాళ్ళకి ఫ్రీగా కంటికి సంబంధించినటువంటి సమస్యలకి తర్వాత ఆపరేషన్ చేయించడం కానీ అన్నీ కూడా ఫ్రీగా చేస్తానని చెప్పేసి ఇక్కడ దాకా రావడం జరిగింది వాళ్ళు. తర్వాత వాటితో పాటు కళ్ళజోడు కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగానే. ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చేటటువంటి ఆడవారిలో వచ్చేటటువంటి హార్మోన్ సమస్యలు కానీ, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కానీ, ఐరన్ డెఫిసిట్ కానీ ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. పల్లెటూళ్ళల్లో ఎక్కువ శాతం రక్తం బలహీనత వల్ల కానీ, నరాల బలహీనత వల్ల కానీ ఎక్కువ శాతం ఇబ్బంది పడుతున్నారు. వారికి అవగాహన చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ చూపించుకోవాలో తెలియదు. వాళ్ళ ఇబ్బందులు తర్వాత 10 మంది చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళు. అందుకని ఇలాంటి క్యాంపుల ద్వారా వాళ్ళకి బ్లడ్ పర్సంటేజ్ తెలుసుకుంటే వాళ్ళకి ఎక్కడ ఏ విషయంలో వాళ్ళకి బలహీనత ఉందనేది తెలుసుకొని ఆ బలహీనత మళ్ళీ డయాగ్నోస్ చేసి వాళ్ళు చెప్పడం జరుగుద్ది. దానికోసమే ఈ మెడికల్ క్యాంపులు ఏర్పడడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు జరిగే మెడికల్ క్యాంప్ కాకుండా మళ్ళీ ఇంకొక తర్వాత 2 months తర్వాత మళ్ళీ ఇంకోటి మెగా మెడికల్ క్యాంప్ పెడతాం. అందరూ విజయవాడలో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ హాస్పిటల్లో కూడా కోఆర్డినేషన్ చేసుకొని మళ్ళీ ఒక మెడికల్ క్యాంప్ పెడతాం. ఇప్పుడు ఇది ఓన్లీ శాంపిల్ పర్పస్గా పెట్టడం జరుగుతుంది. దీనివల్ల సమస్యలు ఉన్నవారు తెలుసుకోవడం ఒకటి, ఈ సమస్యకు పరిష్కారం కూడా మేమే చూపిస్తాం. ఎందుకంటే ఆపరేషన్ చేయాల్సి వచ్చిన వాళ్ళకి ఫ్రీగా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే కనుక ఫ్రీగా ఆపరేషన్ చేస్తారు కళ్ళకి. ఇవాళ బయటికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలంటే ఒక్కొక్కరికి 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే 70,000 రూపాయలు ఖర్చు లేకుండా ఫ్రీగా చేయడానికి తర్వాత జయప్రద ఫౌండేషన్ వారు సహకరించడానికి ముందుకు వచ్చారు. మళ్ళీ అదేవిధంగా ఇందాక మనం అనుకున్నట్టుగానే పిల్లలు కూడా స్కూల్లో పిల్లగాళ్ళు కూడా ఇప్పుడు వస్తారు ఒక గంటన్నర తర్వాత. వాళ్ళందరూ కూడా ఫ్రీగా కంటి పరీక్షలు, పంటి పరీక్షలు కూడా అనుకున్నాం, కానీ ఇప్పుడు రాలేదు. ఈ తడ పెట్టేటప్పుడు అది కూడా కవర్ చేసుకుంటాం. ఇప్పుడు మాత్రం కంటికి సంబంధించింది కానీ ఏం చేస్తున్నారు. ముఖ్యంగా మాకు సహకరించినటువంటి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులకు కానీ, చుట్టుపక్కల గ్రామాలకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా మా గ్రామానికి వచ్చిన డాక్టర్లు అందరూ కూడా, మీ అందరూ కూడా మా గ్రామం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మేజర్గా ఏందని నేను 1-2 అబ్జర్వ్ చేశానండి. ఆడవారికి కూడా ఒక 9% లోపు ఉంటేనే ఐరన్కి సంబంధించినటువంటి ట్యాబ్లెట్లు అవి రాస్తున్నారమ్మా. కానీ 10% లోపు ఉన్నట్టు కూడా ఇవ్వండి. కొంచెం ఏదైనా తగ్గితే మేమైనా సరే తర్వాత గ్రామం నుంచి సపోర్ట్ చేస్తాం. అందరికీ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి చాలామంది తెలియదు, వాళ్ళకి ఈ మెడిసిన్ వాడాలని తెలియట్లేదు. ఫ్రీ మెడిసిన్ ఇస్తున్నందుకు మీరందరూ సహకరిస్తున్నందుకు, మా గ్రామానికి వచ్చి మీరందరూ చేసినందుకు మీ అందరికి కూడా పేరున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ జనానికి అంటే వాళ్ళు మాట్లాడే విధానం కొంచెం కటుగా ఉండొచ్చు, మాట్లాడటం తెలియకపోవచ్చు. ఎందుకంటే బయట ప్రపంచం వాళ్ళకి తెలియదు.
వాళ్ళని కొంచెం వాళ్ళు చెప్పినా కూడా మీ సొంత వాళ్ళు అనుకొని వాళ్ళు ఏదైనా అన్నా మీరేమీ పట్టించుకోకుండా వాళ్ళకి మంచిగా చూసి వాళ్ళ మంచిగా ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా గ్రామ ప్రజల తరపు నుంచి. థ్యాంక్ యూ. జయప్రద ఫౌండేషన్ వారి తరఫున మరి చాలా పెద్ద మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్లో మా గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా కంటి పరీక్షలు చేయటం, మరి స్త్రీలలో ఉన్నటువంటి ఐరన్ లోపాన్ని గ్రహించి ప్రతి ఒక్కరికి కూడా మరి చాలామందికి ఐరన్ లోపం అనేది బాగా ఉందనుకుంటా. దానికి కూడా మరి ఫౌండేషన్ తరఫున మంచి మందులు టానిక్లు కూడా మరి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మరి మా గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి జయప్రద ఫౌండేషన్ తరఫున జనార్దన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పడినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.